దేశంలో డేటింగ్ యాప్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మొదట్లో యువత, పెళ్లి కాని వారికి పరిమితమైన ఈ యాప్లు ఇప్పుడు వివాహ వ్యవస్థను కూడా ప్రశ్నించే స్థాయికి చేరాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పెళ్లైన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక డేటింగ్ యాప్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 30 లక్షల మందికి పైగా వినియోగదారులను దాటిన ఈ యాప్ సోషల్ మీడియాలోనే కాదు, సామాజిక వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. మరింత కలవరపెట్టే అంశం ఏమిటంటే, ఈ యాప్లో మహిళా వినియోగదారుల సంఖ్య 128% పెరిగి మొత్తం యూజర్లలో 58%కి చేరడం. భారతీయ సమాజంలో వివాహం కేవలం ఇద్దరి మధ్య ఒప్పందం కాదు, అది రెండు కుటుంబాల మధ్య బంధం, ఒక జీవితకాల బాధ్యత. ఒకే వివాహం ఒకే భాగస్వామి అనే విలువల మీదే మన వ్యవస్థ నిలబడి ఉంది. కానీ వివాహితల కోసం డేటింగ్ యాప్లు అనేక కాన్సెప్ట్ ఈ మూల సూత్రానికే సవాల్ విసురుతోంది. ఎమోషనల్ ఎస్కేప్, అండర్స్టాండింగ్ పార్ట్నర్, జెట్ చైన్ స్నేహం వంటి ఆకర్షణీయమైన పదాలతో ఈ యాప్లు వివాహితులను లోనికి లాగుతున్నాయి. మొదట స్నేహంగా మొదలై ఆ తర్వాత రహస్య సంభాషణలు, చివరికి ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్షిప్స్ కు దారి తీస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే డేటింగ్ యాప్ల చుట్టూ స్కామ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫేక్ ప్రొఫైల్, బ్లాక్ మెయిలింగ్, ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో బెదిరింపులు, డబ్బులు వసూలు చేయడం వంటి ఘటనలు ఇప్పటికే దేశవ్యాప్తంగా వెలుగు చూశాయి. కొందరు మోసగాళ్లు వివాహితుల బలహీనతలను టార్గెట్ చేసి భావోద్వేగాలను ఆయుధంగా మార్చుకొని జీవితాలని నాశనం చేస్తున్నారు. ఒక చిన్న చాట్తో మొదలైన పరిచయం కుటుంబ గౌరవం, పిల్లల భవిష్యత్, వ్యక్తిగత భద్రతను ప్రమాదంలోకి నెట్టే స్థాయికి చేరుతోంది. ఇక్కడ ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఒక్కటే: ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో వివాహితులు ఈ యాప్ల వైపు మొగ్గు చూపుతున్నారు? పెళ్లి తర్వాత తగ్గిపోయిన సంభాషణలు, పెరిగిపోయిన ఒత్తిళ్లు, అర్థం చేసుకొని బంధాలు, ఒంటరితనం, ఇవన్నీ కలిసి మనుషులను బయట ఆశ్రయం వెతుక్కునేలా చేస్తున్నాయి. కానీ ఆ ఆశ్రయం చివరికి ఓ మోసపు వలగా, ఓ నైతిక పతనంగా మారుతుందన్న నిజాన్ని మనం విమర్శిస్తున్నాం. ప్రేమ, అనుబంధం, బాధ్యత ఇవన్నీ ఒక స్వైప్ తో మారిపోయే స్థితికి వస్తే కుటుంబ వ్యవస్థ భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వివాహ వ్యవస్థను దెబ్బతీసేలా, సమాజంలో అనైతిక సంబంధాలను ప్రోత్సహించేలా ఉన్న యాప్లపై కఠిన నియంత్రణలు విధించాలి. అవసరమైతే ఇలాంటి యాప్లను పూర్తిగా నిషేధించాల్సిన పరిస్థితి కూడా ఉందన్న అభిప్రాయం బయలుపడుతోంది. టెక్నాలజీ మన జీవితాలను సులభం చేయాలి, బంధాలను విచ్ఛిన్నం చేయడానికి కాదు. లేని పక్షంలో డిజిటల్ స్వేచ్ఛ పేరుతో మనమే మన విలువలను కోల్పోయినట్లే అవుతోంది.